వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతిరోజు జైలు యాత్రలు చేస్తా ఉన్నారు. అవినీతి కేసుల్లో, అక్రమ మద్యం కుంభకోణాల్లో, హత్య కేసుల్లో, కిడ్నాప్ కేసుల్లో అరెస్టులై జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలకి వీళ్ళ సమయం అంతా వెచ్చిస్తా ఉన్నారు. పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతా ఉన్నారు. అసలు జైలుకి పోయవలసిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా. వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు. వీళ్ళు దండయాత్రలు, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లోకి వచ్చినాక తండ్రి చావును అడ్డం పెట్టుకుని ఒక 3 ఏళ్లు ఓదార్పు యాత్రలు చేశాడు. అవసరం లేని యాత్రలు. ప్రజలెవడు ఆయన ఓదార్పు కోరుకోవాలా. అధికారం కోల్పోయి జైలు యాత్రలు మొదలు పెట్టాడు. దేనికి ఈ జైలు యాత్రలు? ఇదేమో దేశం కోసం పోరాటం చేస్తూ అరెస్ట్ అయిన స్వాతంత్ర సమర యోధుల్ని చరిత్రలో చదువుకున్నాం. పరామర్శకు వెళ్ళటం గాని, సంఘీభావం తెలియజేయటం గాని అటువంటి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి జైలు యాత్రలన్నీ సిగ్గుండాలి. స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యాలయానికి వచ్చి జాతీయ జెండా ఎగరేయలేనటువంటి వ్యక్తి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి జైళ్లలో ఉంటే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకుని వెళ్ళి పరామర్శిస్తా ఉన్నాడు.